బైబిల్ ఓకే. ఏముందంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అని చెప్పింది. హల్లెలూయా. ఇప్పుడు మీరు నమ్మాల్సిన విషయం ఏంటంటే, మీరు బాప్తిజం తీసుకున్నారు. బాప్తిజం తీసుకుంటే ఏమైపోయిందంటే దేవునికి ఉండే అధికారం అంతా మీకు వచ్చేసింది. అదేంది బ్రదర్ అట్లెట్లా వచ్చిందని అంటారు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, పేద ఆమె. ఒక ధనవంతుడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుతుంది, ఆ ధనవంతునికున్న ఆస్తి మొత్తం ఆమెది అయిపోతుంది. హల్లెలూయా. ఆమెకు అధికారం వచ్చేస్తుంది. పెళ్లి చేయనంత వరకు రాదు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. అట్లనే దేవునిలో మనం ఇప్పుడు ఐక్యమైనాం. దేవునిలో ఏదైతే అధికారం ఉందో అది ఇప్పుడు నీకు దొరికింది. ఇప్పుడు ఈ అధికారంతో ఒక ప్రేయర్ చేయబోతున్నాం మనం. ఆ ప్రేయరు చాలా పవర్ఫుల్ ప్రేయర్. ఆ ప్రేయర్ ఈ నైట్ టైంలోనే చేయాలి. హల్లెలూయా. ఎందుకు ఈ నైట్ టైంలో ప్రేయర్ చేయాలంటే, ఈ నైట్ టైంలో కొన్ని డోర్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. శత్రువు సైతాన్ శక్తి అనేది నైట్ టైంలోనే మన మీద దాడి చేస్తాడు. పగలు కాదు, మెయిన్ నైట్ టైంలోనే ఉంటుంది. హల్లెలూయా. అయితే ఈ నైట్ టైంలోనే మనం ప్రేయర్ చేస్తున్నాం. వీటి వల్ల ఏమవుతుందంటే మనకున్న బంధకాలు తెగిపోతాయి, గొప్ప విడుదల వస్తుంది. నీ సమస్య క్లియర్ కాకపోవటం అనేది ఉండదు. కరెక్ట్ మందు వేసినప్పుడు ఖచ్చితంగా రోగం తగ్గిపోవాల్సింది. అది ఏదైనా ఉండొచ్చు, ఎలాంటి గడ్డు సమస్య అయినా ఉండొచ్చు, ఎలాంటి తీరని వేదన బాధ ఏదైనా ఉండొచ్చు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన అధికారం అట్లాంటిది. మనం నమ్మిన దేవుడు అంత గొప్పవాడు. దేవుడు నేను అనేక మందిని ఆశీర్వాదకరంగా ఉంచాలని అనుకుంటున్నాడు. అనేక మందిని విడుదల చేసే వ్యక్తిగా నేను ఎన్నుకున్నాడు. అనేక మందిని నువ్వు బాగు చేసేటట్టు. హల్లెలూయా. దేవుడు నేను ఎన్నుకున్నాడు. అంత అధికారం కూడా ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆ అధికారం కలిగిన ప్రార్థన మనం చేయబోతున్నాం. ఈ ప్రేయర్ చేయటం వల్ల మనలో చాలా చేంజెస్ అనేటివి వస్తాయి. మనకు పట్టినదంతా కూడా ఎగిరిపోతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. రైట్, మంచిది. నేను మీ అందరు కూడా ప్రేయర్ చేస్తాను. తర్వాత మీరు తల మీద చేయబెట్టుకోండి, నేను చెప్తాను. అప్పుడు నేను ఏదైతే పలుకుతానో అది మీరు పలకాలి. ఒళ్ళంతా బరువు ఎక్కినట్టు ఉంటుంది, నిద్ర వస్తుంటుంది, పిచ్చిగా ఉంటుంది. కానీ మీరు నేను చెప్పింది చేయండి, మీకు విడుదల వస్తుంది. మీరు పడుకున్నారనుకోండి, అది ఆగిపోతుంది ఆడనే. వాటికి లోబడిపోయినట్టు అయిపోతుంది, డైవర్ట్ అయిపోతాను. కాబట్టి నేను ఇప్పుడు ప్రేయర్ చేస్తాను. అందరు కూడా ఈ ప్రేయర్ని చాలా సీరియస్గా తీసుకోండి. తల మీద చేతులు పెట్టుకోండి. మీ కుడి చేయి మీ తల మీద చేయి పెట్టండి. నేను మీకోసం ప్రార్థన చేస్తా. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవం గల దేవ, నీకు వందనాలు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవ, నీకే వందనాలు. ప్రభా, ఈ ప్రేయర్ ధరను మహిమ పొందండి తండ్రి. నీ బిడ్డలు ప్రభా విడుదల ప్రార్థన చేయుచున్నారు. వారి మీద నీ బలమైన హస్తము దిగొచ్చునుగా, నీ బలమైన అగ్ని వారిని తాకునుగా, వారిని పట్టి పీడిస్తున్న దుష్ట దురాత్మ శక్తులని కూలిపోనుగాక. తండ్రి, ఈ ప్రేయర్ని మీరు నడిపించు, ఈ ప్రేయర్ని మీరు నడిపించు. యేసు ప్రభా నీకు వందనాలు, యేసు ప్రభా నీకే స్తోత్రం. ఓ పరిశుద్ధమైన దేవానికే వందనాలు, ఓ జీవం గల దేవానికే వందనాలు. అద్భుతాలు చేయడానికే స్తోత్రం. యేసు ప్రభా నీ బిడ్డలను దీవించు, నీ బిడ్డలతోనూ మాట్లాడు తండ్రి. నువ్వు దర్శించు తండ్రి, నువ్వు దర్శించు. నీ సాక్షిగా నిలబెట్టాడు. ఓ లదర్ హస్తల రబ షందర రబ రబౌషిరియరజన తండ్రి, నువ్వు గొప్ప కార్యం జరిగించి ఈ విడుదల ప్రార్థన మీరు నడిపించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి ప్రభా. తండ్రి, ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు వారిని పట్టి పీడిసిన చీకటి శక్తులు కూలిపోవాలా ప్రభా. మీరు కార్యాలు జరిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది, తల మీద చేయబెట్టుకోండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. నేను ఏదైతే వర్డ్స్ చెప్తా ఉంటానో దయచేసి అది మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. రైట్, మనం ప్రేయర్లో వెళ్తున్నాం, ప్రేయర్ చేస్తున్నాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, యేసయ్య నీకు వందనాలు. ఈ వాక్యము నా గురించే చెప్పినావు ప్రభా. నేను చేసిన పాపాలు నేను ఒప్పుకుంటున్నాను. మీకు కానీ ఇతరులను కానీ ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించుము.
నన్ను నీ సాక్షిగా నిలబెట్టుము. నీ రాకడలో నన్ను సిద్ధపరచుము. ఓ మంత్రశక్తులారా, దేవుని యొక్క శరీరాన్ని మీరు పాడు చేయాలని చూస్తున్నారు. నేను యేసుక్రీస్తు నామంలో మీ శక్తులను, మీ నిబంధనలను రద్దు చేస్తున్నాను. యేసు నామంలో రద్దు చేస్తున్నాను. పరిశుద్ధాత్మ అగ్ని ప్రతి ఒక్క నిబంధనని నా జీవితంలో కాలిపోయేటట్టు చేయబడును గాక. యేసు నామంలో, యేసు నామంలో, యేసు నామంలో. మంత్రశక్తుల వల్ల కలిగిన నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క నిచ్చెనలు యేసు అనే అగ్ని చేత కాలిపోనుగాక. ఏ మాంత్రిక శక్తులు నా దరిదాప్యంలో రాకుండా ఉండునుగాక. యేసు నామంలో, యేసు నామంలో. నా జీవిత సాక్ష్యానికి విరుద్ధంగా పనిచేస్తున్న ప్రతి ఒక్క చెడ్డ నిబంధనలు యేసు అనే అగ్ని చేత తారుమారవునుగాక. యేసు నామంలో, యేసు నామంలో. నేను యేసు రక్తం ద్వారా నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సైతాన్ యొక్క నిబంధనలను యేసు నామంలో నేను బ్లాక్ చేస్తున్నా. సైతాన్ యొక్క ప్రతి కోణములను యేసు రక్తం ద్వారా నేను బ్లాక్ చేస్తున్నా. యేసు నామంలో. వాక్యమై ఉన్న దేవా, వాక్య ఖడ్గమై ఉన్న దేవా, ఒక్కసారి మీరు లేవండి. నా జీవిత గమ్యాన్ని పాడు చేయాలని చూస్తున్నా ప్రతి చీకటి శక్తిని నాశనం చేయండి. యేసు నామములో నాశనం అయిపోనుగాక. ప్రతి చీకటి శక్తి నా జీవితంలో నాశనం అవునుగాక. నేను ప్రతి ఒక్క మంత్రశక్తిని నా జీవితంలో, నా కుటుంబానికి ఏవైతే విరుద్ధంగా పనిచేస్తున్నాయో నేను యేసు నామములో వాటిని తారుమారు చేస్తున్నా. యేసు నామములో. ఏ శక్తులైతే, ఏ మాంత్రిక నిబంధనలైతే, అందరు చెప్పండి, మాంత్రిక నిబంధనలైతే నా జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నారో యేసు నామములో కూలిపోండి. యేసు నామములో కూలిపోండి. దేవుడిచ్చిన ఆశీర్వాదములను ఆపేస్తున్న ప్రతి ఒక్క మాంత్రిక నిబంధనలు నా జీవితంలోకి వెళ్ళి బయటికి రండి. దేవుడిచ్చే ఆశీర్వాదం నాలో కలుగునుగాక ఇప్పుడే. యేసు నామములో, యేసు నామములో. మాంత్రిక శక్తుల ద్వారా, క్షుద్ర పూజల ద్వారా నా మీద కప్పబడిన ఫెయిల్యూర్ అనే వస్త్రాన్ని నేను ఎక్కడ సక్సెస్ అవ్వద్దని
నా మీద కప్పబడిన మాంత్రిక విద్యల యొక్క దుస్తులను, బట్టను నేను యేసు నామములో చింపేస్తున్నా. నా ఫెయిల్యూర్ ఒక సక్సెస్గా మారును గాక. ఇప్పటి నుంచి యేసు నామంలో మారును గాక. యేసు నామంలో మారును గాక. నా జీవితంలో ఉన్న సాతాను యొక్క సమయ పాలనను నేను యేసు నామంలో క్యాన్సిల్ చేస్తున్నా. ఏ శత్రువు అయితే నన్ను సర్వనాశనం చేయాలని రాసుకున్న ప్లాన్స్ అన్నీ కూడా నేను యేసు నామంలో తారుమారు చేస్తున్నా. యేసు నామంలో వెళ్ళిపో సైతాన్. యేసు నామంలో వెళ్ళిపో. ఏ మంత్ర విద్యలతో, ఏ మంత్రశక్తులతో నా పేరు మీద, నా కుటుంబం మీద ఎవరైతే చేస్తున్నారో ఆ శక్తులను యేసు నామంలో నేను విరగ్గొడుతున్నా. యేసు నామంలో నేను విరగ్గొడుతున్నా. యేసు నామంలో కూలిపో సైతాన్. ఓ దేవా, నేను నాశనం అవ్వాలని, నన్ను నాశనం చేయాలని ఎవరైతే మంత్రాలు చేస్తున్నారో, ఎవరైతే నన్ను శపిస్తున్నారో, ఎవరైతే నన్ను తిడుతున్నారో, ఇప్పుడే వాళ్ళంతట వాళ్ళే నాశనం అవును గాక. ఇప్పుడే వాళ్ళంతట వాళ్ళు నాశనం అవును గాక. యేసు నామములో, యేసు నామములో. కళల ద్వారా ఏ చీకటి శక్తులు నన్ను ఆవరిస్తున్నాయో, మంత్రాల వల్ల వస్తున్న ప్రతి కళలు, ప్రతి ఆలోచనలు, వాటికన్నిటికీ ప్రభు అయిన యేసు నామంలో ఎదురు దెబ్బ తాకును గాక. యేసు నామంలో ఎదురు దెబ్బ తాకును గాక. యేసు నామంలో, యేసు నామంలో. ప్రతి ఒక్క నిబంధనలు నా జీవితాన్ని ఏవైతే డిలే చేస్తుందో అవి ఇప్పుడు నాశనం అవును గాక. నా జీవితంలో ఉన్న ప్రార్థనలు, డబ్బులు, వివాహము, సక్సెస్ డిలే చేస్తున్న ప్రతి చీకటి ఆత్మను నేను బంధిస్తున్న యేసు నామములో. యేసు నామములో బంధిస్తున్నా. ఏ చీకటి శక్తులైతే నన్ను కానీ, నా కుటుంబాన్ని కానీ రిపోర్ట్ చేస్తూ నన్ను నాశనం చేయాలని చూస్తున్నాయో అవి 7 మార్గంలో పారిపోను గాక. యేసు నామములో పారిపోను గాక. యేసు నామములో పారిపోను గాక. ఎవరైతే నేను నాశనం అవ్వాలని సైతాన్ యొక్క వల పెట్టి ఉన్నారో ఆ వలంతా కూడా కూలిపోను గాక, కాలిపోను గాక. యేసు నామములో. మంత్రశక్తుల వల్ల దేవుని శక్తి నా మీద రాకుండా నన్ను ఆపే ప్రతి సైతాన్ శక్తిని నేను యేసు నామములో బంధిస్తున్నా. యేసు నామములో బంధిస్తున్నా. నా గురించి, నా జీవిత గమ్యం గురించి నేను నాశనం అవ్వాలని ఏ చీకటి శక్తులు మీటింగ్ పెట్టుకుంటున్నాయో, ప్లాన్స్ వేస్తున్నాయో, యేసు నామములో ప్లాన్స్ అన్ని క్యాన్సల్ అవ్వను గాక. ఎప్పటికీ ఎలాంటి మీటింగ్ నా ద్వారా జరగకుండా ఉండును గాక. కాలిపోండి యేసు నామములో. యేసు నామములో. ప్రభువా, నా మీద దాడి చేసే వ్యక్తులను, మంత్రశక్తులను వారిని వెర్రివానిగా చేయండి. వారి జ్ఞానం అంతా కూడా వెర్రివారిగా ఉండును గాక. నన్ను నాశనం కావాలని సైతాన్ ఒక ఆలోచన వెర్రితనంగా మారును గాక.
వెర్రితనంగా మారునుగాక. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో. ఓ దేవా, ఒక్కసారి లేవండి. సైతాన్ జ్ఞానాన్ని, నా శత్రువుల జ్ఞానాన్ని నా ముందల వెర్రివాణిగా చేయము. యేసు నామములో. మంత్రాల ద్వారా కలలో వచ్చి నన్ను ఇబ్బంది పెట్టి నన్ను నాశనం చేస్తున్న సైతాన్లారా, ఇప్పుడే నాశనం అయిపోండి. యేసు నామములో బయటికి రండి. మంత్రాల ద్వారా, పితరుల శాపము ద్వారా నన్ను అప్పుల పాలు చేసిన ప్రతి బంధకాన్ని నేను యేసు నామములో విరగొడుతున్నా. యేసు నామములో విరగొడుతున్నా. యేసు నామములో విరిగిపో సైతానా. మంత్రాల వల్ల నా జీవితంలో ఉన్న చేదు విత్తనాలు, నా జీవితం అనే వనంలో విత్తబడిన విత్తనాలను యేసు నామములో పెళ్ళగిస్తున్నా. యేసు నామములో పెళ్ళగిస్తున్నా. నా జీవితంలో ఉన్న ప్రతి మంత్రశక్తిని, నా జీవితాన్ని పాడు చేయాలని వాటి బాధ్యతలను నేను విరగొడుతున్నా. యేసు నామములో. నా జీవితాన్ని మిస్లీడ్ చేయాలని చూస్తున్నా. మిస్లీడ్. నా జీవితాన్ని తారుమారు చేయాలని చూస్తున్నా చీకటి శక్తులన్నీ యేసు నామములో నేలమట్టం అవునుగాక. యేసు రక్తము ద్వారా నేలమట్టం అవునుగాక. నా జీవితంలో సైతాన్ యొక్క ప్రభావం, మంత్రశక్తుల యొక్క ప్రభావాన్ని ప్రభువైన యేసు రక్తము ద్వారా నేను రద్దు చేస్తున్నా. మీరు ఎట్టి పరిస్థితుల్లో నాలో పనిచేయడానికి వీల్లేదు. యేసు నామములో. నా జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్న దురాత్మలారా, మీ శత్రువులకు మీకు యుద్ధం జరుగును కాక. మీ శత్రువులకు మీకు యుద్ధం జరుగును గాక. యేసు ప్రభానికే వందనాలు. ప్రభా, నా ఒంట్లో ఉన్న శక్తిని ఏ దురాత్మ అయితే త్రాగుతుందో, నా రక్తాన్ని, నాలో ఉన్న జీవాన్ని తీసేస్తున్న దుష్ట శక్తులను ఇప్పుడే యేసు నామములో ఆజ్ఞయిస్తున్నా. యేసు నామములో ఆజ్ఞయిస్తున్నా. వెళ్ళిపోండి నా లోపల. వెళ్ళిపోండి యేసు నామములో. మంత్రాల చేత ఏ వ్యక్తులైతే తమ చేతులు నా మీద పెట్టిరో ఆ చేతులు, ఆ వేలు కాలిపోనుగాక. యేసు నామములో. నేను యేసు రక్తాన్ని చట్టపరంగా క్లెయిమ్ చేస్తున్నాను. ఆ రక్తము శత్రువుల మీద పారునుగాక. యేసు నామములో పారునుగాక. యేసు నామములో పారునుగాక. ఓ సైతాన్ శక్తులారా, యేసు నామములో కూలిపోండి. నా బంధువులు, నా పూర్వీకులు చేసిన ప్రతి నిబంధన ద్వారా నాలో వస్తున్న దురాత్మలను నేను యేసు నామములో వేరే మార్గంలో పంపిస్తున్నా. యేసు నామములో బంధిస్తున్నా. యేసు నామములో వెళ్ళిపోండి. యేసు నామములో వెళ్ళిపోండి. మధ్యాకాశంలో నా పేరు మీద కట్టబడిన మాంత్రిక బలిపీఠలను యేసు ఒక అగ్ని కాల్చునుగాక. వాటిని
నా పూర్వీకులు కట్టిన బలిపీఠాలను నేను యేసు నామములో కూల్చేస్తున్నా. యేసు నామములో ఏ సైతాన్ శక్తులైతే తమకు తాము నన్ను పాడు చేయాలని చూస్తున్నారు, నా జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నారు, దేవుని అగ్నిని మీ ద్వారా పంపిస్తున్నా. యేసు నామములో కూలిపోండి. యేసు నామములో కూలిపోండి. ప్రతి చీకటి ఆత్మలు, ప్రతి దురాత్మలు, పాపం చేపించే ఆత్మ, బంధకాలు వేసే ఆత్మ, నా పనులన్నీ డిలే చేసే ఆత్మ, నన్ను ప్రతిరోజు కనిపెడుతూ నన్ను ప్లాన్ చేసే ఆత్మని యేసు నామములో విరగొడుతున్నా. యేసు నామములో విరగొడుతున్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండడానికి వీల్లేదు. నా జీవితాన్ని ఎవరైతే సర్వనాశనం చేయాలనుకుంటారో వాళ్ళంతట వాళ్ళే నా జీవితాన్ని కట్టును గాక. యేసు నామములో కట్టును గాక. యేసు నామములో కట్టును గాక. నన్ను పాడు చేయాలని సైతాన్ ఆలోచనలకు దేవుని వాక్కు వినబడును గాక. ఎప్పుడు వాళ్ళు నా కొరకు మంచి పనులు చేయను గాక. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో నా పునాదులను కూల్చాలని, కదల్చాలని ఏ శక్తులు, ఏ నీటి ఆత్మలు, ఏ సర్పశక్తి పనిచేస్తున్నాయో, చేదు విత్తనాలు పనిచేస్తున్నాయో, యేసు నామములో మీ శక్తిని నేను విరగ్గొడుతున్నా. యేసు నామములో పోస్ సైతాన్. నన్ను చంపాలని ఏ ఆత్మలు అగ్రిమెంట్ రాసుకున్నాయో యేసు నామములో అవన్నీ కూడా నేను విరగ్గొడుతున్నా. ఆ లీగల్ అగ్రిమెంట్ నేను కాల్ చేస్తున్నా యేసు నామములో. ఏ శక్తులైతే నేను చచ్చిపోవాలని నాకు విరుద్ధంగా పనిచేస్తున్నాయో, నేను చచ్చిపోవాలనే ఆలోచన పుట్టిస్తున్నాయో యేసు నామములో వాటిని నేను విరగ్గొడుతున్నా. వాటి ఆలోచనను తారుమారు చేస్తున్నా. ఇప్పటి నుంచి నేను దేవుని జీవం పొందుకొని లేస్తా. ఇప్పటి నుంచి నేను దేవుని జీవం పొందుకొని లేస్తా. ఓ దేవా లేవు. సైతాన్ యొక్క ప్రతి ఒక్క పనులను ఓడించు ప్రభువా. యేసు నామములో, యేసు నామములో. ప్రభువా, యేసు రక్తంలో శక్తి ఉన్నది. ప్రతి ప్రాణబంధకాన్ని, ప్రతి మాంత్రిక విద్య నుండి, ప్రతి ఒక్క పూర్వీకుల నిబంధన నుండి యేసు నామములో వేరుపరచండి. నన్ను యేసు నామములో వేరుపరచండి. నాకున్న ప్రతి ప్రాణబంధకం విరిగిపోనుగాక. ప్రతి చేదు విత్తనాలు విరిగిపోనుగాక. యేసు నామములో. ఇప్పుడు నేను దేవుని యొక్క సమాధానాన్ని నేను ప్రకటిస్తున్నాను నా జీవితంలో, నా ఫ్యామిలీలో. యేసు నామములో నా జీవితంలో పనిచేస్తున్న ప్రతి దుష్ట శక్తులు ఇంకా పని చేయకుండా ఉండునుగాక. వాటిని బంధిస్తున్నా, వాటిని బంధిస్తున్నా. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. ఇప్పుడే నేను విడుదల పొందుకొని ఉన్నాను. ప్రతి మంత్రశక్తుల నుండి, ప్రతి చీకటి శక్తుల నుండి యేసు నామములో, యేసు రక్తము ద్వారా, యేసు నామములో, యేసు రక్తం ద్వారా. హల్లెలూయా. నా జీవితాన్ని దేవుని దగ్గర నుండి నన్ను దొంగిలిస్తున్న ప్రతి చీకటి ఆత్మను, ప్రతి దుష్టాత్మను నేను విరగ్గొడుతున్నా. నా జీవితంలో ఏ సైతాన్ శక్తులైతే
ఇంతవరకు దొంగలించినవో అవన్నీ కూడా యేసు నామములో ఆజ్ఞిస్తున్నా, అన్నీ వదిలేసి వెళ్ళిపోండి. నా జీవితంలో ఇప్పటివరకు పోయిందంతా కూడా, అందరు చెప్పాలి, నా జీవితంలో ఇప్పటివరకు పోయిందంతా కూడా యేసు నామములో మళ్ళా తిరిగి వచ్చునుగాక, యేసు నామములో వచ్చునుగాక. నా ఆరోగ్యం తిరిగి వచ్చునుగాక, దేవుని యొక్క కాపుదల తిరిగి వచ్చునుగాక, నాకున్న స్నేహితులు తిరిగి వచ్చునుగాక, దేవునితో నేను చేసుకున్న నిబంధనలు అన్నీ కూడా తిరిగి వచ్చునుగాక. యేసు నామములో, యేసు నామములో నా జీవితాన్ని సర్వనాశనం చేయాలని సైతాన్ ఆలోచనలు తారుమారవునుగాక. యేసు నామములో ఈరోజు నుంచి అన్ని విషయాల్లో నేను ఫలించునుగాక, యేసు నామములో ఫలించునుగాక, యేసు నామములో ఫలించునుగాక. అందరూ కూడా చెప్పండి, యేసు నామములో ఫలించునుగాక. నాకున్న పేదరికం అంతా పోవునుగాక, నాకున్న దరిద్రం అంతా పోవునుగాక. నా లెవెల్ చూసి ప్రజలు ఆశ్చర్యపడునుగాక, విభ్రాంతి చెందునుగాక. ఓ దేవానికే వందనాలు, ఓ దేవానికే స్తోత్రం, ఓ దేవానికి వందనాలు. ప్రభువా, నేను ఒక ఘోర పాపిని, క్షమించలేని పాపిని. నన్ను క్షమించినందుకు వందనాలు. నా ద్వారా ఈ ప్రార్థనలన్నీ జరిగించి నాకు విడుదల ఇస్తున్నందుకు వందనాలు. తండ్రి, చివరి వరకు నిన్ను చూస్తూ నడుచులాగున నాకు ప్రత్యక్షతలు దయచేయము. నీ పరలోకపు దర్శనాలు నాకు దయచేయము. నీ పరలోకపు సింహాసనం నేను చూచునుగాక. నన్ను బలపరచుము, నన్ను స్థిరపరచుము. నన్ను పీడిస్తున్న ప్రతి చీకటి ఆత్మను బంధిస్తున్నా, ప్రతి చీకటి ఆత్మను బంధిస్తున్నా. బైబిల్ చదవకుండా, ఉపవాసం ఉండకుండా, ప్రార్థన లేకుండా చేస్తున్న ప్రతి దుష్టాత్మ యేసు నామములో బయటికి పో, యేసు నామములో బయటికి పో. ప్రభువా, ఇప్పటి వరకు చేసిన ప్రతి పాపం నేను ఒప్పుకుంటున్నా. నా జీవితంలో నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయి. నా జీవితంలో ప్రతి కోణంలో నీ ఆత్మ కుమ్మరింపబడును గాక, యేసు నామములో కుమ్మరింపబడును గాక. నీవే నన్ను రక్షించుము, నీవే నన్ను సాక్షిగా నిలబెట్టుము, నీ రాకడలో సిద్ధపరచుము. తండ్రి యేసు నీకే వందనాలు, యేసయ్యా నీకే స్తోత్రం, యేసు ప్రభా నీకే వందనాలు, యేసు ప్రభా నీకు వందనాలు, యేసు ప్రభా నీకు వందనాలు. భాషలు వచ్చిన వాళ్ళకోసే భాషల్లో మాట్లాడతాం. రీఖబార జబార షికెన్ రిందల హస్మలారో సబారో షిరియన్ అల్ వలయ జబార షిఖేంద్. ఓ సైతానా, నన్ను విడిచి పారిపో, యేసు నామములో విడిచి పారిపో. నీ సమయం అయిపోయింది. నన్ను పేదరికంలో ముంచిన దయ్యమా, అప్పుల మీద అప్పులు పెట్టిన దయ్యమా, నాలో ఉన్న విశ్వాసాన్ని సన్నగిల్లేటట్టు చేసిన దయ్యమా, నాలో ఉన్న దేవుని ఒక అగ్నిని చంపిన దయ్యమా, యేసు నామములో కూలిపో, యేసు నామములో కూలిపో. ఎట్టి పరిస్థితుల్లోనూ నాలో పనిచేయనికి వీలదు. యేసు నామములో కూలిపో. యహో వలస్ తబారో షిఖేల్ ఓ లగెర ధరబా జిందల రబా జిఖేన్ లబా దబా జంబబా రిబబా శాంతర రబరబా రీఖలమా హద్దల హస్తల రబో షందర రబరబరబా లబర ధబర జంబబబబబరబరబా
లబహౌస్తల రబ జిందల రబ సిఖందల రబ షందల రబ రబందెరిబిరిబి లగరదరబ హౌతరిమియాంతర రబ రెమెందల రబ షిఖిందల రబ లగరు దరిబిరి హిందిరి విరి హాల్దల స్థబోర సబార్. ఏసునామల విడు సైతాన్, ఏసునామల విడు దయ్యమా. సాలూరు పార్వతక్క లోపల ఉన్న దుష్టాత్మ బయటికి రా. ఏసునామంలో ఆజ్ఞిస్తున్నా, ఏసునామంలో ఆజ్ఞిస్తున్నా. పేదరికంలో నెట్టేస్తున్న దయ్యమా బయటికి రా. విశ్వాసం ఎదగకుండా చేస్తున్న దయ్యమా బయటికి రా. డబ్బులు రాకుండా చేస్తున్న దుష్టాత్మ బయటికి రా. ఏసునామంలో బయటికి రా. ఇప్పుడు ఆజ్ఞిస్తున్నా, బయటికి రా ఏసునామంలో. హల్దల స్తబార షికేంద్ ఓ రియాందల రబ సంధల రబ రబ. అంబాజీపేట దయామన్న అక్క లోపల పనిచేసిన చీకటి ఆత్మ కాలిపో. ఇప్పుడే బయటికి రా. నీరసం నిరాశ బయటికి రా. తరచుగా అనారోగ్యం పెడుతున్న దుష్టాత్మ, డబ్బులు సరిగ్గా అనుభవించకుండా చేసిన దుష్టాత్మ బయటికి రా. ఎక్కడి నుంచి ఉన్నా అక్కడి నుంచి బయటికి రా. ఇస్తున్నాము. కడుపులోకి వెళ్ళి బయటికి రా. ఛాతి లోపలికి వెళ్ళి బయటికి రా. నోట్లోకి వెళ్ళి బయటికి రా. ఏస్తున్నామంలో ఆజ్ఞయిస్తున్నా, ఇస్తున్నాము బయటికి రా. యెహోవా హస్తబార జబార షికెందల రబ. సాలూరు మంగాక వాళ్ళ కుటుంబంలో పనిచేసిన దయ్యం, భర్తని ప్రార్థనలు లేకుండా చేసిన దురాత్మ బయటికి రా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండనీకు లేదు. ఏసునామంలో కాలిపో, ఏసునామంలో కాలిపో. వివాహం కాకుండా చేసిన దయ్యమా బయటికి రా. ఏసునామంలో బయటికి రా. ఏసునామంలో బయటికి రా. కాలిపో, కాలిపో సైతాన్ ఏసునామంలో. మంజులక వాళ్ళ కుటుంబంలో పనిచేసిన దురాత్మ బయటికి రా. కడుపులోని చేతబడి శక్తి బయటికి రా. అలా కుటుంబాన్ని అల్లకొల్లం చేస్తున్న దుష్టాత్మ బయటికి రా. గొడవలు పెట్టి మనశ్శాంతి లేకుండా చేసిన దయ్యమ బయటికి రా. ఎట్టి పరిస్థితుల్లో ఉండనీకు లేదు. కాలిపో. ఓ జలాస్తబౌర షిఖేందనార్ అల్ బరందల హస్త రెబో జబౌ రిబనిబో షిరియరజనార్ ఓ రీహందల రబ సందల రబ రబ రబ. ఏసునామలో కాలిపో సైతాన్, ఏసునామలో కాలిపో. సాలూరు లక్ష్మక్క వాళ్ళ కుటుంబంలో పనిచేసిన దయ్యమ బయటికి రా. వాళ్ళ ఇద్దరు కొడుకుల లోపల కోడల లోపల పనిచేసిన సైతాన బయటికి రా. ఏసునామలో బయటికి రా. తాగుడు దయ్యమ బయటికి రా. తాగిపిస్తున్న సైతాన బయటికి రా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండడానికి లేదు. కాలిపో. అప్పులు పెడుతున్న దయ్యమా, ఆమె ఇంటి పేపర్లు చేతికి రాకుండా చేసిన దుష్టాత్మ బయటికి రా. ఏసునామలో బయటికి రా. ఏసునామలో బయటికి రా. ఏసునామలో. సెల్వి అక్క వాళ్ళ కుటుంబంలో పనిచేస్తున్న సైతాన బయటికి రా. అప్పులు పెడుతున్న దయ్యమా బయటికి రా. ఏసునామలో బయటికి రా. వాళ్ళిద్దరు పిల్లల లోపల పనిచేసిన దుష్టాత్మ బయటికి రా. అల్లుడి లోపల వాళ్ళ అమ్మ లోపల పనిచేసిన దుష్టాత్మ బయటికి రా. ఏసునామలో బయటికి రా. పేదరికంలో ముంచేస్తున్న దయ్యమా, ప్రార్థనలు లేకుండా చేసిన దయ్యమా బయటికి రా. ఏసునామంలో బయటికి రా. రీఖబా హజబార షందల రబ రిఖనందల రినోధలరదలరద రౌష్యరజనార్. తండ్రిని గొప్ప కార్యం చేయి. బౌరంపేట రమాదేవి ఆంటీ వాళ్ళ ఇంట్లో పనిచేసిన దుష్టాత్మ, తరచుగా అనారోగ్యాలు పెడుతున్న దయ్యమా, ఆమె ఒంట్లోకి వెళ్ళి బయటికి రా. ఎట్టి పరిస్థితుల్లో ఉండనీకు లేదు. కాలిపో. ఏసునామలో కాలిపో. ఓ రిబా షబా జబాబాబాబాబా రిహందల రబా జిఖందల రబా షిరియన్. ఏసునామలో బయటికి రా. బ్యూలాత్తమ్మ లోపల పనిచేస్తున్న సైతాన, గలిబిలి ఆత్మ, చీకటి ఆత్మ, వివాహం కాకుండా చేస్తున్న ఆత్మ, తరచుగా అనారోగ్యం పెడుతున్న ఆత్మ, పేదరికంలో నెట్టేస్తున్న ఆత్మ బయటికి రా. నిరాశ పుట్టిస్తున్న దుష్టాత్మ, డిప్రెషన్ స్పిరిట్, డిలే స్పిరిట్, ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లూజ్ దట్ ఫ్యామిలీ ఇన్ జీసస్ నేమ్. ఏసునామలో బయటికి రా. ఏసునామలో. ఏసుమని వాళ్ళ కుటుంబంలో పనిచేసిన సైతాన ఏసునామలో బయటికి రా. అల్లుడి లోపల ఉన్న, కూతురు లోపల ఉన్న, పిల్లల లోపల పనిచేసిన దుష్టాత్మ బయటికి రా. ఏసునామలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీలదు. ఏసునామలో నువ్వు ఉండడానికి వీలదు. బయటికి రా, బయటికి రా. అప్పుల పాలు చేస్తున్న దయ్యమా, ప్రార్థన లేకుండా చేసిన దయ్యమా, సేవలో వాడుకునేటట్టు చేయకుండా చేసిన దయ్యమా బయటికి రా. ఏసునామంలో. నూకరత్నం అక్క వాళ్ళ ఫ్యామిలీలో పనిచేసిన దయ్యమా బయటికి రా. వాళ్ళ ఆయన లోపల పనిచేసిన దురాత్మ, పిల్లల లోపల ఆడిన దయ్యమా, ఆ ఇంట్లో పనిచేసిన దయ్యమా, డబ్బులు రాకుండా చేసిన దయ్యమా, వాళ్ళ తల్లిదండ్రుల మీద పనిచేసిన దయ్యమా బయటికి రా. ఏసునామంలో బయటికి రా.
కూలిపో, యేసు నామములో కూలిపో. మాధవక్క వాళ్ళ కుటుంబంలో పనిచేసిన దురాత్మ, ఆమె బిజినెస్ షాప్లో పనిచేసిన దయ్యమా బయటికి రా. భర్తలో ఉన్న తాగుడు దయ్యమా, చీకటి ఆత్మ, ఇంట్లో పనిచేయని యేసు నామములో బయటికి రా, యేసు నామములో బయటికి రా. ఎట్టి పరిస్థితుల్లో ఉండనీకి వెళ్ళదు, కాలిపో. యేసు నామములో కులు కులు సైతా. ఓ రిహందల రబ షందల రబ రబ రబ. యేసు నామములో అభినయ్ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీలో పనిచేసిన దుష్టాత్మ బయటికి రా, యేసు నామములో బయటికి రా, యేసు నామములో బయటికి రా. కాలిపో, కాలిపో యేసు నామములో. వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ వ్యాపారంలో పనిచేయని యేసు నామములో కాలిపో. వైజాగ్ లక్ష్మక్క వాళ్ళ కుటుంబంలో పనిచేసిన దుష్టాత్మ బయటికి రా, యేసు నామములో బయటికి రా, యేసు నామములో బయటికి రా. నీ శక్తులన్నీ నేను విరగొడుతున్నా. ఏ పరిస్థితిలో ఉండనీకి లేదు, బయటికి రా, బయటికి రా. యేసు నామములో కాలిపో, యేసు నామములో. భర్తలోన తాగుడు దయ్యమా, పిల్లల్లోన గలిబిలి ఆత్మ, అక్క లోపల పనిచేసిన దురాత్మ బయటికి రా, యేసు నామములో బయటికి రా. ఏ విషయంలోనూ ఉండనీకి వెళ్ళదు, కాలిపో. యహూజబార శిఖందల హస్తబార షిరియన్. ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్లో సరిగ్గా అనేకుని రాకుండా చేస్తున్న దయ్యమా, వాక్యం వినకుండా చేస్తున్న దయ్యమా, యేసు నామములో కాలిపో. ఈ ఏప్రిల్ నెలలో పాపంలో నడిపించిన దయ్యమా కాలిపో, యేసు నామములో కాలిపో. మే నెలలో మా మీద విరుద్ధంగా పనిచేస్తున్న దయ్యమా, డబ్బులు రాకుండా చేస్తున్న దుష్టాత్మ, దేవుణ్ణి ఎదగకుండా చేస్తున్న స్పిరిట్స్, ఆత్మల యేసు నామములో బంధిస్తున్న. కూలిపోండి, కాలిపోండి, సర్వనాశనం అయిపోండి. యెహోవా సబరబర షిరియందర రబా. ప్రభా తండ్రి నీకు వందనాలు, నువ్వు విడుదల ఇచ్చినందుకు వందనాలు. నీ బిడ్డలను మీరు లేవనెత్తండి, మీరు భద్రపరచండి, మీరు ప్రభ సరిచేయండి. యేసు ప్రభా నీకు వందనాలు, యేసు ప్రభా నీకు వందనాలు, యేసు ప్రభా నీకే స్తోత్రం. ఓ పరిశుద్ధమైన దేవానికి వందనాలు, ఓ దేవానికి వందనాలు. హల్లెలూయా జీసస్, జీసస్. సబర షందర రబర రబ. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కార్చావు స్తోత్రం. ఎబినేజరే, ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎబినేజరే, ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనుపాపగా కాచితివి స్తోత్రం, 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారంద మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారంద మానక స్తుతించెదము. నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే, ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనుపాపగా కాచితివి స్తోత్రం, 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి స్తోత్రం. ఎబినేజరే,
ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభానికి వందనాలు, యేసు ప్రభానికి వందనాలు. मेरा घर और मेरा घराना नित्य यहोवा का स्तुति करूं. मेरा घर और मेरा घराना नित्य यहोवा का स्तुति करूं. ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే నా తోడువై మిలచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తల్లిలా కాచితివి స్తోత్రం. హల్లెలూయా. సబరబర శిఖేందల. ఎబినేజరే तूने मुझे संभाला. एबिनेजरे तूने मुझे बचाया. धन्यवाद 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 धन्यवाद. एबिनेजरे तूने मुझे संभाला. एबिनेजरे तूने मुझे बचा लिया. टूटे हुआ मन को तूने सवारा, खुशी से भरा. హల్లెలూయా హల్లెలూయా. హరదల హస్తరబ జిందల రబరబ రీఖరబ షఖిందల రబౌ జిహిందల రబ హల్బరందల హస్తరబ జిఖందల రబరబరబ యహూవల హత్మల స్తబోర శిఖందల రబరబ ఓ వ్రిందల హస్తలబ జిఖందల రబరబ ఓ లబర శిబర జబబర షిరియరజనార్. ప్రభా, ప్రతి బిడ్డ మీద నీకు అగ్నిని మండించండి ప్రభా. ప్రతి బిడ్డను మీరు తాకండి ప్రభా. ఓ వారిని బలమైన వ్యక్తులుగా మార్చండి. ఇప్పుడే వారిని మీరు ముట్టండి. నీ బలమైన శక్తి వారిని తాకునుగాక. ఓ వాళ్ళను ఒక బలమైన వ్యక్తులుగా మార్చునుగాక. దేవుని కొరకు మండే పొదగా వాళ్ళు మారునుగాక. రీకలబ హంతల రిమానందు షఖల రబ రోలింతల రబోర జలందల రబ అల్బరంది రిబిరి బిరి షాందరి బీఖ మమందలి యాదరబరబ లౌదరి బిరి హిందిరి బిరి అలదర బర సందల రబ లబర దబర జంబబబబబ లబౌ శివౌ రేబబౌ జంబబౌ రీఖలమ హలదరబ షందల రబబబబ అల్బరందల హస్తల బాజిఖందల రబబబబ ఓ లదర హస్తల రిమోన ధల రబర షిరియరజనార్. యేసు ప్రభానికి స్తోత్రం, యేసు ప్రభానికి వందనాలు. ప్రతి బిడ్డను మీరు ముట్టండి, ప్రతి బిడ్డను మీరు దీవించండి తండ్రి. వారిని లేవనెత్తు. మే నెలలో గొప్ప అద్భుతాలు జరగను, గొప్ప ఆశ్చర్యకారాలు జరగను. ఇంకా అనేక మంది వచ్చేలాగున సాయించు. వాళ్ళ సాక్ష్యాన్ని మీరు బలపరచు, వాళ్ళ విశ్వాసాన్ని బలపరచు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా వాళ్ళు త్రొట్టిలో నీకు వీలేదు ప్రభా. నీ శరీరంలో, నీ రక్తంలో అందరూ పాల్గొందాలా ప్రభా. నీ రక్తంలో జీవం వాళ్ళు పొందుకోవాలా ప్రభా. వాళ్ళలో ఒక గొప్ప ఉద్యమం వచ్చునుగాక, గొప్ప విడుదల కలుగునుగాక. వీళ్ళందరూ సైతాన్ని జయించునుగాక తండ్రి. నీ కొరకు రోషం కలిగిన వ్యక్తులను మీరు లేవనెత్తి ఎక్కడ కూడా మోసపోకుండా చూడండి. సైతాన్ ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్ని నాశనం చేయాలని చూస్తున్నాడు ప్రభా. సర్వనాశనం చేయాలని చూస్తున్నాడు. మన ఆలోచనలన్నీ సర్వనాశనం అవునుగాక. లకరదర హందర రబ రిమా హనదల రబౌ షందర రబ బరబరబ. తండ్రి, నువ్వు బలపరచు. ఈ బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డను దీవించు ప్రభా. ఇంకొక 2-3 రోజులు అయితే ఈ నెల అయిపోతుంది ప్రభా. ఎన్ని అద్భుతాలు చేసినావు, ఎన్ని కార్యాలు చేసినావు. నువ్వు మాకు దొరకటం మా అదృష్టం ప్రభా. యేసయ్యానికి స్తోత్రం. పరిశుద్ధమైన దేవానికి వందనం. ప్రతి బిడ్డను మీరు లేవనెత్తు.
ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పడిపోకుండా సాయం చేయి. నీ రాకడ సిద్ధపరచు. నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. సాక్షిగా నిలబెట్టుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. దేవుడు ఈ ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు మీ లోపల ఏదైనా అనిపిస్తే మీ సాక్ష్యం పంచుకోండి. ఈ ఆరాధన చేస్తున్నప్పుడు మీకు ఏదైనా అనిపిస్తే, ఈ ప్రేయర్ చేస్తుంటే కూడా మీకు ఏదైనా అనిపిస్తే చెప్పండి. నా కోసం ప్రేయర్ చేసినప్పుడు చాలా చాలా ఆలోచనలు వెళ్ళిపోయి చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. మరి చెయ్య బరువు ఎక్కువ అవుతుంది అనమాట. ఏడం చేయ బరువు ఎక్కువ అవుతుంది, మొత్తుగా వచ్చేసింది. తర్వాత ఆలోచనలు వెళ్ళిపోయినప్పుడు ఫ్రీ అయ్యింది అన్న బాగుంది. ఇప్పుడు ప్రైజ్ లేడండి. సిస్టర్స్, మరి నా కోసం మీరు ప్రే చేసినప్పుడు మనసు అంతా బాగా తేలిగా అయిపోయింది. బాధ, కన్నీళ్ళు, మరి నాలో ఏదో ఒక శక్తి వెళ్ళిపోయినట్టు చాలా సంతోషంగా ఉంది. తర్వాత చాలా చాలా హ్యాపీగా ఉంది బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు. మరి మీరు అదే అన్ని బాగా చెప్తున్నప్పుడు బాగా ఆవలింపులు బాగా వచ్చినాయి, మత్తు నిద్రలాగా వచ్చేసింది. మరి ఇప్పుడైతే చాలా ఫ్రీగా అయిపోయింది, చాలా మంచిగా అనిపించింది. బ్రదర్, మరి ఆరాధన ముందు చేసినప్పుడు మరి నెత్తి మీద చేయి పెట్టుకుని మీరు మాట్లాడినవన్నీ కూడా మేము మాట్లాడినప్పుడు మరి మాలో మరి ఎందుకనో ప్రార్థన చేయలేకపోతున్నాను. మరి నాలో ప్రార్థన శక్తులు మరి దేవుడు విడిపించినట్టుగా నాకు అనిపించింది. మాకు ఎంతో నెమ్మది అనిపించింది బ్రదర్. ఎన్నో ఆవరింతలు వచ్చాయి కూడా నాకు, కానీ దేవుడు నాలో ఉన్న దురాత్మ శక్తులను, మంత్ర శక్తులను కూడా దేవుడు నాలో నుండి విడిపించినట్టుగా నాకు అనిపించింది బ్రదర్. చాలా థ్యాంక్స్ బ్రదర్. ప్రైజ్లేడండి. దేవుడు చాలా చాలా అద్భుతంగా నిలవబెట్టాడండి. దేవుడు ఉచితమైన కృపై ఇంత గొప్పగా దేవుడు వాడుకున్నాడు. ఈ సమయం ఇచ్చినందుకు, ఈ ప్రార్థన ద్వారా గొప్ప మెరకల్ని పొందుకున్నాను నేను నమ్ముచున్నాను. చేసిన ప్రార్థన అంతా నా కొరకే వచ్చిందని నేను నమ్ముచున్నాను. ఈ అద్భుతమైన సాక్ష్యం దేవుడు దీవించునుగాక. చేసినాడు తమ్ముడు. ఈరోజు ఆరాధన చేసేటప్పుడైతే ఎన్ని మాటలు ఒప్పుదలలో చెప్తున్నప్పుడంతా అది చెప్పనివ్వకున్న ఆవులింతలు అస్సలు ఆగట్లేదు. అలాగా ఆగిపోయినా అలాగా ఆవులింతలు బిగబట్టుకొని ఆ మాటలల్లా చెప్పుకొని అన్ని వచ్చిన తర్వాత లాస్ట్ లోని ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మరి నాకు చెప్పారు కదా, నాకు ఏటైతే మీరు ప్రవచించి చెప్పారో అది ఉదయం నాలోనే అది అలా కలిగింది. ఎందుకంటే నా ఇంట్లో ఉన్న సమస్యల వల్ల ఏటైందంటే ఉదయమే నేను అందరికి చెప్పి నా డబ్బులు ఎలాగో ఉన్నాయి కదా తీర్చేయండి, నేను చనిపోతాను, నేనైతే బ్రతుకుని నేను అస్సలు ఉండనని నా మనసులో నేను ఒక్కదాన్ని నేను అనుకోను, బయటకు అనట్లేదు. మళ్ళీ పెద్ద పాప గుర్తుకొచ్చేసి తన కోసమైన బ్రతకాలి, ఎందుకు చనిపోవాలనుకోవాలి, పిల్లలు అనాథలు అయిపోతారు అనేసి నా మనసులో నేనే మళ్ళీ పొదుపు చేసుకుని, ఎందుకంటే బయటికి వెళ్ళేంత వరకు నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటది, ఇంట్లో ధైర్యంగా ఉంటుంది. వచ్చేసరికి ఆయన మాటలు ఆయన తిట్లకి బ్రతకాలని కూడా ఉండట్లేదు అసలు. అదే మీరు ప్రవచించేటప్పుడు చనిపోతారని పెడుతున్న దురాత్మని వెళ్ళగొట్టారు కదా, అప్పుడు ఆవులంతా ఎక్కువ వెళ్ళిపోయి ఆవులంతా తేలికైపోయి తల మీద ఏదో ఎలాగా పొడిచినట్లుగా నడివేని అరిచేయ ఏదో ఇలా కొమ్మ ఎలాగ ఆడినట్లుగా ఎలాగైపోయి అలాగా అయ్యింది. ఒళ్ళంతా తేలికైపోయి బాగా అయిపోయింది.
అస్సలు ఇంకా నాకు ఏమి లేదనిపిస్తుంది. మరి మీకు ముందు ఒకసారి చెప్పాను కదా, సిలింగ్ పట్టారని ఒక ఆవిడ ప్రేయర్ చేశారు, నాకు అటాక్ అయ్యింది. తమ్ముడు మీరు ప్రేయర్ చేయండి, మీరు చేసిన తర్వాత విడుదల ఇచ్చారు కదా, మళ్ళీ అదే వ్యక్తి ఆవిడ మళ్ళీ నా కాడికి వచ్చేసి నవ్వుకొని మళ్ళీ అలాగే చేసింది. మళ్ళీ సేమ్ అలాగే అయిపోయింది. నిన్న మీతో ప్రేయర్ చేయించుకుందామంటే చాలా లేకపోవడం వల్ల ప్రేయర్ చేయించుకోవట్లేదు. మరి ఈ రోజు మాత్రం అది నాకు బాగా విడుదల పొందుకొనని చాలా విశ్వసిస్తాను తమ్ముడు. దేవుడు ఇచ్చిన ఈ ప్రేయరు, ఈ ఉపదల ప్రార్థనలు బట్టి దేవుడికి వందనాలు తమ్ముడు. చాలా థ్యాంక్స్. రైట్ అక్క చెప్పండి, తర్వాత మాట్లాడుతాం. తమ్ముడు, మీరు ప్రేయర్ చేసేటప్పుడు ఎంత చెప్తామన్నా మోకాలు వేస్తాను కానీ పడదోసేస్తుంది కానీ ఎట్టి పరిస్థితులను మాట్లాడనివ్వట్లేదు దురాత్మ. ఎంతకని బలవంతంగా చెప్పగలిగాను, బలవంతంగా పలకగలిగాను. మధ్యలోనికి మళ్ళీ మనీ కూడా లేచిపోయి డిస్టర్బ్ అయిపోయి మళ్ళీ తనకు కూడా ఏమైందో నాకు తెలియదు తమ్ముడు. మీరు ఆ మాటలు చెప్తుంటే తనకు కూడా మధ్యలో లేచిపోయి కూర్చుండిపోయి అలాగా విని విని అలాగ వాళ్ళు బలి పట్టుకుని అలాగే వేడిగా మా ఇంట్లోనే ఏదో దురాత్మలతో మీరు చెబుతున్న ప్రతి మాటలు పలుకుతున్నప్పుడు ఎంత మమత, ఎంత నిద్ర. అస్సలు మేమిద్దరమే ఉన్నాము, అసలు ఏటేటో అయిపోతుంది తమ్ముడు, నీకు తెలియట్లేదు. చాలా డిస్టర్బ్ ఉంది, చాలా దురాత్మ ప్రభావమే. ఏటి సిల్లింగ్ చేతబడులని అని మీరు అంటున్నారు, అవన్నీ పలుకుతుంటే గలిబిలి గలిబిలి అయిపోయి చాలా గలిబిలైపోయి చుట్టూ తిరిగేస్తాను తమ్ముడు. నాయంత లేని చుట్టూ తిరిగిస్తాను, మోకాల మీద తిరిగిస్తాను తమ్ముడు. మోకాల మీద అటు ఇటు తిరిగిసి మరి పలుకు లేకపోయినా సరే వీళ్ళకి ఒక్కొక్క మాట పలికాను, ఒక్కొక్క మాట పలకలేదు. మమత మమత ఇప్పుడు కూడా మమతగానే ఉంది. చాలా డిస్టర్బ్ తమ్ముడు. మరి దేవుడు మరి మా కొరకు మిమ్మల్ని నిజంగాను మేము ఈ స్థితిలో ఉన్నామనేసి ఏమో దేవుడు మీకు సిద్ధపరచాడు. నిజంగా మాకు ఇలాంటి వీటి తెలియదు. నిజంగా విడుదల మాకు ఇవ్వడానికి మమ్మల్ని దేవుడు పంపించాడు. మీ కుటుంబాన్ని మమ్మల్ని దేవుడు దీవించాలి. నిజంగా ఇది అద్భుతమైన కార్యం. ఎంత అయితే నా మాటలతో చెప్పలేని, ఇది మిమ్మల్ని పొగడ్డం కాదు. నిజంగా మా గురించి మీకు వచ్చాను. నిజంగా నిజంగా తమ్ముడు, నిజం చెప్పలేదు, మీరు బాగా చెప్పలేదు ఈ మర్మాలని. ఇవంతా మీకు పొగటాకైతే కాదు, ప్లీజ్ తమ్ముడు మీరు నన్ను అర్థం చేసుకోండి. వీళ్ళంతా తిరిగిస్తాను తమ్ముడు, వీళ్ళంతా తిరిగిస్తాను. ఆ కడుపులోకి వచ్చాను, ఇటు వచ్చాను, అటు కళ్ళు మూసుకునే తిరిగాను తమ్ముడు ఎంతవరకు. చాలా డిస్టర్బ్ ఎప్పుడు లేదు, ఎంత దారుణంగా. నాకైతే ఎప్పుడు ఇలా లేదు, ఈ రోజు అయితే చాలా విడుదల. నిజంగా చెప్తాను, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలి. కానీ మా పిల్లడి కోసం అని మాత్రం చేయొద్దాం. నిజంగా ప్రేయర్ చేయనివ్వడేమో అనుకున్నాను. అలా కూర్చొని ఉండి పెడతాం, ఏమనలేదు. ఏటంటాడేమని భయపడ్డాను, ఏమనుకన్నా అలా సైలెంట్ కూర్చొని ఉండిపోయాడు. పిచ్చి పిచ్చిగా నేను తిరుగుతుంటే ఏది అమ్మాయిలా తిరుగుతుందని కూడా అనుకోలేదు. అలా కూర్చొని ఉండిపోయాడు. ఏ దుష్టాత్మ ఏ దురాత్మ అలా పనిచేస్తుందో నాకు తెలియదు తమ్ముడు, నాకు అర్థం కాకుంటుంది. బాబు విషయంలో కూడా మీరు ప్రేయర్లో పెట్టండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించగా. ఆమె చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కదా. మంచిది. మరి మంచి సాక్ష్యం పంచుకున్నందుకు నా హృదయపూర్వక వందనాలు. కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇది విడుదల ప్రార్థన, ఇది ఇట్లనే ఉంటుంది. నేను మళ్ళీ నెక్స్ట్ టైం మే నెలలో వచ్చినప్పుడు ఇదంతా కూడా రాసుకొని వస్తాను. మీరు రోజు అందులో నా వర్డింగ్స్ మీరు పలకండి, ఆ మాట మీరు పలకండి, మీకున్న ఇబ్బందులన్నీ కూడా వెళ్ళిపోతాయి. మనకిప్పుడు అప్పుల పాలు అయిపోవటం, తెలియని రోగం రావటం, పనులు ఆగిపోవటం, మనం ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి మనల్ని విసర్జించటం, మనకు మనశ్శాంతి లేకపోవటం, ప్రార్థన చేస్తుంటే నిద్ర రావటం, లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, ఇవన్నిటికీ కారణాలు ఏంటంటే మన పూర్వీకులు చేసిన కొన్ని తప్పులు. పూర్వీకులు కొంతమందిని ఏడిపించి ఉండొచ్చు,
పూర్వీకులు బాధ పెట్టి ఉండొచ్చు, మన పూర్వీకులు విగ్రహార్థన చేసి ఉండొచ్చు, కొన్ని శక్తులతో నిబంధన చేసుకొని ఉండొచ్చు, రక్త నిబంధన చేసుకొని ఉండొచ్చు. వాళ్ళు చనిపోతారు. అయితే వాళ్ళని వెంబడించే ఆ సైతాన్ శక్తులు మనల్ని వెంబడిస్తాయి. ఈ ఒక్క ప్రార్థనతో మీకు విడుదల రాదు. దీన్ని కంటిన్యూస్గా చేస్తూ ఉంటే కొన్ని రోజులకు విడుదల వస్తుంది. తర్వాత అది కనబడవు అన్నమాట. కాబట్టి లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంతమంది మిమ్మల్ని ద్వేషించినా, పీక మీద కత్తి వచ్చినా, మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఓటమిని మీరు ఒప్పుకోవద్దు. ఎవడో ఏదో అన్నాడని చెప్పి చచ్చిపోతా, ఎవరో ఏదో అన్నాడని చెప్పి బాధపడటం వేస్ట్. ఈ శక్తులు అట్లా పనిచేస్తూ ఉంటాయి. అందుకే ఇది రాత్రిపూటనే చేయాలి. ఆ టైమింగ్ ఉంటుంది అన్నమాట. రాత్రి 11-11:30 నుంచి దాని పవర్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు దాన్ని మనం విరగొట్టేసినాం. సైతాన్ శక్తులు మన లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు భయంకరమైన ఆవలింపులు వస్తాయి. కడుపు లోపలికి వస్తాయి. ఆ ఆవలింపులు వచ్చిన తర్వాత గుండె తేలిక అయిపోతుంది, గాల్లో తేలుతున్న అనుభవం వస్తుంది, బాడీలో వెయిట్ తగ్గిపోయినట్టు ఉంటుంది, కాళ్ళల్లో చేతుల్లో బలం వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ మనం పడుకున్న తర్వాత మళ్ళీ మనం ఉన్న తర్వాత మళ్ళీ అవి ఆవరిస్తాయి. మళ్ళీ మనం ప్రేయర్ అట్లా చేస్తూ ఉంటే కొన్ని రోజులకి మీరు అన్ని ప్రాబ్లమ్కి విడుదల వచ్చేస్తారు. మనం చేసే ప్రేయర్స్ ఆన్సర్స్ రాకుండా, మనకు డబ్బులు రాకుండా, మన బాడీలో బ్లడ్ కూడా సైతాన్ శక్తులు అనేటివి తాగుతాయి అన్నమాట. సైతాన్ శక్తులు తినవు, రక్తాన్ని తాగుతాయి. ఆ రక్తం తాగినప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఎనర్జీ తగ్గిపోతుంది. ఎంత తిన్నా నీరసం ఉండటం, తినబుద్ధి కాకపోవటం, నడుము నొప్పి రావటం, ఒళ్ళు నొప్పులు రావటం, ఇదన్నీ ఉంటాయి. అయితే ఈ ప్రేయర్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది విడుదల వచ్చేస్తుంది. కాబట్టి దేవుడు మీకు విడుదల ఇచ్చిండు. అవి వేర్లతో సహా పెళ్ళగించబడ్డాయి. మీరు చేయాల్సింది ఏంటంటే ప్రేయర్ చేసుకుంటుండని ప్రభువు మీద విశ్వాసం పెట్టండి. ఖచ్చితంగా క్రమం తప్పకుండా ఈ శనివారం రోజు హాఫ్ నైట్ ప్రేయర్కి రండి. మీకు విడుదల వచ్చేస్తుంది. విడుదల రాకపోవటం అన్నది అసలు ఉండనే ఉండదు. ఖచ్చితంగా విడుదల రావాల్సిందే. దేవుడు నాకు ఇచ్చిన అభిషేకం అది. నువ్వు ఏ ఇంటికి పోతావో, ఏ వ్యక్తితో నువ్వు మాట్లాడుతావో వాళ్ళకి విడుదల వస్తుందని చెప్పింది. కాబట్టి ఇది విడుదల పరిచర్య. మీకోసం నేను వచ్చినప్పుడు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సర్పశక్తికి సంబంధించిన విషయాలు రాసుకొని వస్తాను. ఒకసారి ఇట్లనే శనివారం రోజు చెప్పినాను సర్పశక్తి గురించి. వాటికి సంబంధించిన ఆ సర్పశక్తి గురించి రాసి, మనలో ఆ సర్పశక్తి పనిచేస్తున్నప్పుడు దాంట్లో ఉండే గుణాలు ఏంది, దానికి సంబంధించిన ప్రేయర్స్ మనం ఎలా చేయాలి, అందులో మొత్తం ఉంటుంది. జస్ట్ అది చూసి మీరు చెప్తే కూడా చాలు, మీలో నా సర్పశక్తి అనేది వెళ్ళిపోతుంది. ఇంకా అది చూసినప్పుడు ఇంకా మన డైలీ లైఫ్లో కూడా కొంతమందికి ఆ సర్పశక్తితో బాధపడేటోళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర పోయి కూడా మీరు ప్రార్థన చేస్తే మీకు వాళ్ళకి విడుదల వచ్చేస్తుంది. అట్లా నేను ఒకటి సర్పశక్తి గురించి, తర్వాత ఈ విడుదల ప్రార్థనకు సంబంధించిన పట్టిక నేను తీసుకొస్తాను. అన్య భాషలు ఎందుకు మాట్లాడాలి, అన్య భాషలో ఉన్న లాభాలు ఏంటి, ఎలా మాట్లాడాలి, రీ ఖబారాబారా అవన్నీ కూడా రాసుకొని వస్తాను. ఈ మే నెలలో మ్యాక్సిమం ఆ సర్పశక్తి గురించి, తర్వాత ఈ విడుదల ప్రార్థనను నేను తీసుకొని వస్తాను. దీన్ని మీరు చేయండి క్రమం తప్పకుండా ప్రేయర్. ఖచ్చితంగా ఒక నెల రోజుల్లో అన్నీ సెట్ అయిపోతుంది. మీకు అర్థమైపోతుంది, ఎటు నుంచి ఎటో వెళ్ళిపోతారు మీరు. కాబట్టి ధైర్యం కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి. ప్రభువు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మీరు ఎంతో నన్ను దేవుడు పంపించిండు అంటున్నా. నేను గొప్పవాడిని కాను, దేవుడు గొప్పవాడు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మాటకు లోబడండి, విశ్వాసం పెట్టండి. జస్ట్ నా దేవుడు విన్నాడు, జవాబిస్తాడు. ఇప్పుడు ఈ ఏప్రిల్ నెలలో కొంచెం ఇబ్బంది అయింది. మే నెలలో లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. మీకు అర్థమవుతుంది. ఎక్కువసేపు ప్రేయర్లో ఉంటారు, కావాల్సిన అవసరతలన్నీ తీర్చబడతాయి, అన్ని ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. అంటే దేవుడు అట్లా చేయటానికి రెడీగా ఉన్నాడు. జస్ట్ మనం నమ్మాలి. అందుకే శిష్యుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే భరించే స్వభావం ఉండాలి. సహించే స్వభావం లేకపోతే దేవుడు కార్యాలు చేయడు. ఓపిక లేని వ్యక్తుల ముందర దేవుడు కార్యాలు చేయడు. మనం పరిగెత్తి రిబ్బన్ అవతల పడాలి కానీ యువతల పడకూడదు. కాబట్టి మీరందరూ ప్రేయర్ చేశారు, నేను మీ అందరి కోసం ప్రేయర్ చేశాను. గొప్ప విడుదల రాబోతుంది, గొప్ప విజయం రాబోతుంది. దేవునిగా గుర్తుపట్టి దేవుని స్తుతించండి. దేవుని మీద విశ్వాసం పెట్టండి. అన్నీ తగ్గిపోతాయి.
ఇవన్నీ దేవుడు మీకు నేర్పిస్తున్నాడు, మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎంతోమంది కష్టాల్లో ఉన్నారు, ఎంతోమంది వేదనలు ఉన్నారు. మీ ద్వారా వాళ్ళు విడుదల పొందుతారు. ఒకప్పుడు నేను కూడా ఈ సైతాన్ శక్తుల గురించి, ప్రాబ్లమ్స్ గురించి చాలా తీవ్రమైన బాధపడ్డాను. తర్వాత ప్రేయర్ చేసి దేవుని ఒక శక్తిని పొందుకొని దాంట్లోకి బయటపడ్డాను. కాబట్టి మీరు కూడా మంచిగా అయిపోతారు. ధైర్యం కలిగి ఉండండి. మీ చుట్టూ నా ప్రార్థనలు ఉంటాయి. ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి. మీరు ప్రేయర్లో ఉండండి. ప్రభు చిత్తం అయితే మనం సోమవారం రోజు ప్రార్థనలో పొద్దున 5 గంటలకు మనం కలుసుకుందాం. మరి మీరు ఎంతో ఓపికతో వాక్యం విన్నందుకు, నేను చెప్పిన ప్రార్థనలన్నీ కూడా మీరు చేసినందుకు వందనాలు. ఇప్పుడు ఈరోజు చేసిన ప్రేయరు, ఈరోజు చెప్పిన వాక్యం కూడా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. తర్వాత ఈ ప్రేయర్ కూడా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. మీరు ఆ యూట్యూబ్లో అది ఆన్ చేసుకొని కూడా ఆ ప్రేయర్ కూడా మీరు పలకచ్చు. విడుదల ప్రార్థన, మీకు విడుదల వస్తుంది. రైట్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. మనం సోమవారం రోజు 5 గంటలకు కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. బాయ్.